పంచతంత్ర పంచతంత్ర. పూర్వం గంగానది తీరాన గల మగధను పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని సుదర్శనుడనే రాజు పరిపాలించాడు. అతనికి 3 కుమారులు. ఆ ముగ్గురికి చదువు మీద శ్రద్ధే లేదు. ఎప్పుడూ ఆటపాటలతోనే కాలం గడుపుతూ మూర్ఖులైపోయారు. కొడుకులు ఇలా కావడం సుదర్శనునికి ఎంతో బాధ కలిగింది. మూర్ఖులైన పిల్లలు తల్లిదండ్రులకు కలకాలం దుఃఖాన్ని కలిగిస్తారు. మనిషికి విద్య అనేది దాచుకున్న సంపద. విద్య వల్ల కీర్తి సుఖశాంతులు కలుగుతాయి. కానీ నా కుమారులకు తగిన విద్య నేర్పక మూర్ఖులయ్యారు. అయినా ఈ తప్పు నాదే. అతి గారాభం చేయడం వల్లే ఈ దుస్థితి. ఇందుకు ఒకే ఒక పరిష్కారం నాకు తోస్తోంది. గురుదేవుడు విష్ణు శర్మకు అప్పగిస్తాను. ఎవరక్కడ? గురుదేవులు విష్ణు శర్మ గారిని రమ్మని చెప్పండి. ప్రణామం గురుదేవ. ఆయుష్మాన్ భవ. మహారాజా, ఇంత హఠాత్తుగా పిలిపించారు? పండితవర్య, నా కుమారులు చదువు నేర్వక మూర్ఖులుగా తయారయ్యారు. వారికి మీరు విద్యాబుద్ధులు చెప్పి మంచి నడవడి లోకజ్ఞానం కలవారిగా, నా తదనంతరం మంచి పాలకులుగా వాళ్లను తీర్చిదిద్దాలి. దిగులు పడకండి మహారాజా. తమ కుమారులను రాజనీతిజ్ఞులుగా చేయటం పెద్ద కష్టమేమి కాదు. రత్నం ఎంత గొప్పదైనా సాన పెట్టకుండా ప్రకాశించదు గదా. బాలుడు ఎటువంటి వాడైనా తగిన శిక్షణ లేకపోతే రాణించడు. కనుక నేను 6 నెలల్లో తమ కుమారులను తగిన విద్యాబుద్ధులు నేర్పి మీకు అప్పగిస్తాను. చాలా సంతోషం గురుదేవ. నా మనోభారాన్ని దించారు. 3 రాకుమారులను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి చెట్ల నీడలో కూర్చోబెట్టాడు. నాయనలారా, మీరు శ్లోకాలను వల్లించనవసరం లేదు, అక్షరాలు రాయనవసరం లేదు. నేను చెప్పే కథలను విని అర్థం చేసుకుంటే చాలు. ప్రపంచంలో కార్యాలు సాధించడానికి 5 తంత్రాలున్నాయి. అవే పంచతంత్రాలుగా ప్రసిద్ధి. అందులో 1 మిత్రలాభం, 2 మిత్రభేదం, 3 విగ్రహం, 4 సంధి, 5 అనాలోచిత కార్యాలు. సందర్భోచితంగా వీటిని ఉపయోగించి రాజ్యాన్ని, ప్రజలను ఆపదల నుండి కాపాడుకోండి. అకుమారులారా, ఏ సాధన సంపత్తి లేకపోయినా బుద్ధిమంతులు పరస్పరం స్నేహంతో మేలు పొందుతారు. ఐకమత్యానికి మించిన బలం లేదు. మంచి గుణాలనేవి పక్షుల్లో ఉన్నా, జంతువుల్లో ఉన్నా మనుషులమైన మనం నేర్చుకోవాల్సిందే. మీకు కాకి, ఎలుక, తాబేలు, జింక సాధించిన కార్యం గురించి ఒక కథను చెబుతాను, వినండి. గురువర్య, అవి సాధించిన కార్యాలేమిటి? పూర్వం గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఎక్కడెక్కడి నుండో పక్షులు వచ్చి ఆ చెట్టు పైన విశ్రాంతి తీసుకుంటుండేవి. అందులో లఘుపత్తనకం అనే కాకి ఆ చెట్టుపైనే జీవించేది. ఉదయాన్నే యముడి వంటి వేటగాడి ముఖం చూసింది. అయ్యో, పొద్దునే వీడి ముఖం చూశానేమిటి? ఇక ఈరోజు ఏ ఆపద రానుందో ఏమో. ఆలస్యం చేయకుండా ఈ చోటుని విడిచిపెట్టాలి. అదే సమయంలో వేటగాడు ఆ చెట్టు దగ్గర నూకలు చల్లి వల పన్నాడు. దగ్గరలో ఉన్న పొదలో దక్కున్నాడు.
అప్పుడే చిత్రగ్రీవుడనే పావురం ఆకాశంలో ఎగురుతూ నేల మీద ఉన్న నూకలను చూసి, ఈ అడవిలో నూకల మనుషులు ఎక్కడా కనరని ఈ అడవిలో నూకలు ఎట్లా వచ్చాయి? మిత్రులారా, మనం ఈ నూకలకు ఆశపడొద్దు. వెనుకటికి ఒక బంగారు కంకణం కోసం ఆశపడి పులికి చిక్కి ఆహారమైన ఒక బ్రాహ్మణుడి కథ చెప్తాను, వినండి. పూర్వం ఒక అడవిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసిన ఒక ముసలి పులి గట్టున నిలబడి ఆ దారినే పోతున్న ఒక బ్రాహ్మణుని పిలిచి, ఓ ఈ బ్రాహ్మణ బాటసారి, కాస్త ఆగవయ్యా. ఇలా వచ్చి ఇదిగో ఈ బంగారు కంకణాన్ని దానంగా స్వీకరించు. బ్రాహ్మణుడికి ఆశ కలిగింది. కానీ ఒక్క క్షణం ఆలోచించి, అమ్మో, నీవు క్రూరముగానివి, నేను నిన్నెలా నమ్మేది? అయ్యా, నన్ను అనుమానించకండి. నేను వయసులో ఉండగా ఎన్నో ఆవులను, జంతువులను, మనుషులను తిని పాపం చేశాను. ఒక మహానుభావుడు ఇంతటితో ఈ బలి ఆపి మంచి కార్యక్రమాలు చేయమని హితబోధ చేశాడు. అప్పటి నుండి పాపాలు చేయటం మానేసి మంచి పనులు చేస్తున్నాను. అవును, నీవు చూస్తే పెదవాడిలా కనిపిస్తున్నావు. అందుకనైనా నీకు ఈ బంగారు కడియానం దానం ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను నమ్ము. ఆ చెరువులో దిగి స్నానం చేసి కంకణం స్వీకరించు. నాకు పుణ్యం వచ్చేలా చెయ్యి. ఆ మాటలకు నమ్మి ఆశకు పోయి ఆ బ్రాహ్మణుడు స్నానం చేయాలని చెరువులో దిగి బురదలో కూరుకుపోయాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! ఈ ముసలి పులి మాటలు విని బురదలో కూరుకుపోయాను. అయ్యయ్యో, ఎంత పని జరిగింది! బురదలో దిగబడిపోయావా? ఆగు, నేను వచ్చి నిన్ను పైకి తెస్తాను. నా పథకం ఫలించింది. నా కడుపు నిండింది. బ్రాహ్మణుడిపై పడి వాడిని చంపి తన కడుపు నింపుకుంది. మిత్రులారా, చూశారా? దురాశ దుఃఖానికి కాదు, ప్రాణానికి చేటు తెస్తుంది. కావున మీరు ఈ నూకలకి ఆశపడి ఇక్కడ వాలకండి. వెళ్ళిపోదాం, పదండి. ఆ మాటలు విన్న ముసలి పావురం ఒకటి పక్కున నవ్వింది. ఆపద వచ్చినప్పుడు పెద్దల మాట వినాలి. అనుమానాలతో నోటి దగ్గర కూడు పోగొట్టుకోవడం తెలివి తక్కువతనం అవుతుంది. రండి, నూకలు తిని వెళ్దాం. ముసలి పావురం అనగానే అన్ని పక్షులు నేలపై వాలాయి. వెంటనే అన్ని వలలో చిక్కుకుపోయాయి. ఇందుకు కారణమైన ముసలి పావురాన్ని అన్నీ దూషించాయి. ఎవడు బుద్ధిమంతుడో, ఎవడు విచక్షణ జ్ఞానం కలవాడో వాడే నాయకుడు. కానీ వయసు ముదిరినంత మాత్రాన పెద్దవాడు కాదు, నాయకుడు కాదు. చెబితే విన్నారా? ఇప్పుడు విచారించేం లాభం? తప్పించుకునే మార్గం వెతకాలి. ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. మిత్రులారా, ఒక మాట వినండి. నాకు ఒక ఉపాయం తోస్తున్నాయి. మనం అంతా ఒకేసారి వలతో ఎగిరిపోదాం. అది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? మిత్రులారా, ఐకమత్యంతో సాధించలేనిది ఏమీ లేదు. గడ్డి పరుకులన్నీ ఒకటిగా కలిసి మదపుటేనుని బంధిస్తాయి కదా, అలాగే మనమంతా ఒకటైతే ఈ వలతో ఎగిరిపోవడం పెద్ద సమస్యే కాదు. చిత్రగ్రీవుడి ఆలోచన విని పక్షులన్నీ సంతోషించాయి. ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి లేచాయి. పొదలో ఉన్న వేటగాడు పరుగు తీశాడు. కాకి ఏం జరుగుతుందో చూడాలని పావురాలను వెంబడించింది. ఇలా ఎంత దూరం అని వెళ్ళాలి? బయటపడే మార్గం ఆలోచించాలి. మిత్రులారా, మనం ఆ కనిపిస్తున్న చెట్టు కింద వాళ్ళ. ఆ చెట్టు కింద బిలంలో నా మిత్రుడు హిరణ్యకుడు ఉంటాడు. అతడు మనకు తప్పక సహాయపడతాడు. క్రింద వాళ్తున్న పావురాలను చూసి హిరణ్యకుడు, ఏంటి ఈ పావురాలన్నీ నా వైపే వస్తున్నాయి?
ఏదో ప్రమాదం పొంచి ఉందనుకుంటా. ఓ మిత్రమా హిరణ్యక, ఆగు. నేను నీ స్నేహితుడను, చిత్రగ్రీవుడను. మేము ఆపదలో చిక్కుకున్నాం. నీ సాయం కోరి వచ్చాం. మమ్మల్ని రక్షించు. హిరణ్యకుడు తన మిత్రుడైన చిత్రగ్రీవుడు అతని అనుచరులు చిక్కుకున్న వలను చూసి ఇది ఎలా జరిగింది అని సమాధానం కోసం ఎదురు చూడకుండా చిత్రగ్రీవుడున్న చోటికి వలను కొరికేందుకు వెళ్ళాడు. మిత్రమా, మొదట నా సహచరులను తప్పించు, తర్వాతనే నన్ను తప్పించుదువు గాని. మిత్రమా, ఈ తాళ్ళని కొరికే శక్తి నాకు లేదు. ముందు నిన్ను విడిపిస్తాను, ఆ తర్వాతే శక్తి ఉంటే మిగతా వారిని విడిపిస్తాను. అయ్యో, అలా అనకు మిత్రమా. నీ శక్తి మేరకు సహాయం చేయవచ్చు, కానీ ముందు వారిని విడిపించు. స్నేహితుల కష్టంలో ఉన్నప్పుడు తన సుఖం చూసుకునేవాడు హీనుడు. నీకు తెలియదా? అందుకే ముందు నా మిత్రులను విడిపించు, ఆ తర్వాతే నన్ను. ఆ మాటలు విన్న హిరణ్యకుడు పరమానందంతో, ఆహా, నీలాంటి సద్గుణ సంపన్నుడైన స్నేహితుడు దొరకటం నా అదృష్టం. నీవు చెప్పినట్లే చేస్తాను. మొదట చిత్రగ్రీవుని మిత్రులను తాళ్లు కొరికి విడిపించి ఆ తర్వాత చిత్రగ్రీవుణ్ణి రక్షించాడు. మిత్రమా, ఈ ఆపద నుండి రక్షించావు. మేమంతా నీకు రుణపడి ఉన్నాం. నీ మేలు ఎన్నటికీ మరవలేను. తర్వాత చిత్రగ్రీవుడు మిగతా పావురాలతో సహా తన నివాసానికి బయలుదేరాడు. వలలో చిక్కిన చిత్రగ్రీవుడు మిగతా పావురాలను హిరణ్యకుడని ఎలుక కాపాడడం చూసిన లఘుపతనకం అనే కాకి ఎంతో ఆనందించింది. హిరణ్యకునితో స్నేహం చేయాలని భావించి అతన్ని పిలిచింది. హిరణ్యక, ఓ హిరణ్యక. ఎవరు నీవు? హిరణ్యక, నేను లఘుపతనకం అనే కాకిని. నీ స్నేహం కోరి వచ్చాను. బాగు, నీతో స్నేహమా? నీవు ఎలుకల్ని తినేదానివి. మీతో స్నేహం మాకు ముప్పు. ఇలాగే పూర్వం ఒక లేడీ నక్కతో స్నేహం చేసి చాలా కష్టాలు కొని తెచ్చుకుంది. చివరికి ఒక కాకి వల్ల ప్రాణాలతో బయటపడింది. కనుక నీతో స్నేహం చేసి కష్టాలను కొని తెచ్చుకోలేను. ఇక నుండి వెళ్ళిపో. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే వనం ఉండేది. అందులో ఒక జింక, కాకి ఎంతో స్నేహంగా అన్యోన్యంగా జీవించేవి. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే వనం ఉండేది. అందులో ఒక జింక, కాకి ఎంతో స్నేహంగా అన్యోన్యంగా జీవించేవి. ఒకసారి ఒక నక్క ఆ వనంలోకి వచ్చింది. వనంలో తిరుగుతున్న జింకను చూసింది. ఆహా, ఈ లేడీ ఎంత బాగా కండపట్టి ఉన్నది. దీని మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. ఎలాగైనా దీన్ని చంపి తినాలి. అయ్యా, నేను దిక్కులేని వాడిని. నిన్ను చూసి నాకెంతో బలం వచ్చింది. నీతో స్నేహం చేయాలనే కోరిక కలిగింది. నా కోరిక తీర్చగలవా? నక్క మాటలు నమ్మిన జింక తన ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ మందార వృక్షంపై ఉన్న కాకి జింకతో వచ్చిన నక్కను చూసి ఇలా అన్నది. మిత్రమా, ఇతనెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మిత్రమా, ఇతను నా స్నేహం కోరి వచ్చాడు. పాపం, ఇతనికి నా అన్నవారెవరూ లేరట. దిక్కులేని వాడట. మనతో స్నేహం చేయాలని వచ్చాడు. అయ్యో మిత్రమా, మంచి చెడు ఆలోచించకుండా కొత్త వారితో స్నేహం చేయకూడదు. అలాగే పూర్వం ఒక గద్ద పిల్లి మాటలు నమ్మి చేరదీసి తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఆ కథ చెప్తాను, విను. భగీరథ నది తీరంలో ఒక పెద్ద జువ్వ చెట్టు ఉండేది. దాని తొర్రలో జరద్ఘవం అనే ఒక ముసలి గద్ద ఉండేది. అది గుడ్డిది. బయటకు పోయి ఆహారం తెచ్చుకొని తినలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంది. అందువల్ల ఆ చెట్టు మీద పక్షులు తాము తెచ్చుకున్న ఆహారంలో కొంత గద్దకు ఇచ్చేవి. ఒకరోజు దీపకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లలను తినడానికి చెట్టు దగ్గరికి వచ్చింది. దాన్ని చూసి పక్షి పిల్లలు అరవసాగాయి. ఆ అరుపులు విని గద్ద ఎవరో వచ్చారని గ్రహించింది. ఎవరది? ఆ వచ్చిందెవరు? అమ్మో, గద్ద పసిగట్టినట్టుంది. ఎలాగైనా దీన్ని కపట నాటకం ఆడి నమ్మించాలి. అయ్యా, నేను దీపకర్ణుడు అనే పిల్లిని. నీవు పిల్లివా? అయితే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నీ ప్రాణాలు తక్కువ. అయ్యా, దయచేసి ముందు నా మాట వినండి. ఆ తర్వాత మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను పిల్లి జాతిలో పుట్టిన
మాంసం తినేదాన్ని కాను. బ్రహ్మచారినై చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. ముక్తి మార్గం కోసం తిరుగుతుండగా నీవు సకల శాస్త్రములు తెలిసిన వాడివని తెలిసి నీ సేవ చేసుకుందామని వచ్చాను. అంతేగాని వేరే కాదు. నాకు ఏ దుర్బుద్ధి లేదు. ఓ అలాగా. నాకు తెలిసి పిల్లులకు మాంసం అంటే ఎంతో ఇష్టం కదా. ఇక్కడేమో పక్షి పిల్లలున్నాయి, వాటిని ఎక్కడ తింటావోనన్న కోపంతో అలా మాట్లాడాను, కానీ వేరే విధంగా అనుకోకు. ఆ రోజు నుండి పిల్లి వస్తూ పోతూ ఉంది. తన మీద గద్దకు అనుమానం పోయిందని గ్రహించాక పిల్లి తగిన సమయం కోసం చూసి చెట్టుపైకి పోయి పిల్లలను తినసాగింది. వాటి ఎముకలను మాత్రం ఆ చెట్టు త్వరలో వేయసాగింది. గద్ద ఈ మోసాన్ని గ్రహించలేకపోయింది. పక్షులు తమ పిల్లలు కనిపించలేదని వెతుకుతూ, బిడ్డలారా ఎక్కడికి పోయినారు? ఎక్కడ దాక్కున్నారు? మాతో దాగుడు మూతలు ఆడుకోవద్దు, మా చిట్టి తలలు రండి అంటూ ఎదగసాగాయి. వెతుకుతూ ఈ విషయాన్ని గద్దకు చెప్పడానికి చెట్టు తొర్ర దగ్గరికి వచ్చాయి. ఆ చెట్టు తొర్రలో ఉన్న పక్షి పిల్లల ఎముకలను అవి చూశాయి. ఇది గమనించిన పిల్లి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. ఇక మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మెల్లగా జారుకుంటూ పడిచి పక్షులు గద్దను గోళ్లతో రక్కి చంపేశాయి. అందుకే కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు. తొందరపడి వాళ్ళ మనసు తెలుసుకోకుండా స్నేహం చేయడం అంత మంచిది కాదు. ఆ మాటలు విన్న నక్క కోపంతో ఊగిపోయింది. పోయి నీకన్నా బుద్ధిమంతులు లేరని ఎందుకట్లా మిడిసిపడుతున్నావు? ఇరుగు పొరుగు వారు పచ్చగా ఉంటే నువ్వు ఓర్వలేవు. నీ పాపిష్టి గుణాన్ని పోనిచ్చుకున్నావు కాదు. నీవు కూడా మొదటిసారి కలుసుకున్నప్పుడు కొత్త దానివేగా. ఆనాటి నుండి మీరు స్నేహితులేగా. ఇప్పటికైనా దుష్టబుద్ధి వదిలి మంచిగా బ్రతుకు. వారి వాదం మధ్యలో కలగజేసుకొని, మిత్రమా, మనలో మనకు తగాదాలెందుకు? మిత్రులైనా శత్రువులైనా వారి ప్రవర్తన బట్టే ఉంటుంది. మంచిగా జరిగినంతకాలం మనం స్నేహంగా ఉంటే మేలు. ఆ రోజు నుండి అవి మూడు స్నేహంగా ఉండసాగాయి. నక్క మాత్రం ఎప్పుడెప్పుడు జింకను తిందామా అని ఆలోచిస్తున్నాయి. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు నక్క ఈరోజు దీన్ని ఎలాగైనా తినాలి అనుకొని జింక వద్దకు వచ్చింది. మిత్రమా, ఈ వనంలో పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూశాను. నీవు ఎంత తిన్నా తరగదు. నాతో రా, నీకు చూపిస్తాను. లేడీ నక్క వెంట వెళ్ళి పైరును చూసి సంతోషించింది. రోజు వెళ్ళి పైరును తినసాగింది. ఆ పొలం యజమాని ఇది గమనించి రోజు జింక తినడం వల్ల తన పంట నష్టం పోతుందని, ఈరోజు దీని సంగతి చూడాల్సిందే అనుకొని ఆ పొలంలో వల పన్నాడు. రోజులాగే ఆ రోజు కూడా పొలంలో పైరును తినడానికి జింక వెళ్ళి వలలో చిక్కింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది అనుకుంటూ నక్క కోసం ఎదురు చూడసాగింది. కాసేపటికి నక్క అక్కడికి వచ్చింది. వలలో చిక్కిన లేడీని చూసి నక్క తనలో తాను, ఆహా, నేటికి నా కల ఫలించింది కదా. అయ్యయ్యో, ఎంత పని జరిగింది, ఎంత ప్రమాదంలో పడ్డావు. మరి నిన్నెప్పుడు ఎలా రక్షించాలి? మిత్రమా, మంచి సమయానికి వచ్చావు. రైతు వచ్చే వేళైంది. నన్ను వెంటనే విడిపించు. అలాగే మిత్రమా, నేను ప్రయత్నిస్తాను. నీవు భయపడకు. నక్క వలను కొరకబోతూ మళ్ళీ వెనక్కి తగ్గింది. అయ్యో మిత్రమా, ఈ వల నరాలతో చేసినట్టుంది. ఈరోజు ఆదివారం, నేను నరాలను ముట్టను. ఈ పని కాక ఇంకా ఏ పనైనా చెప్పు, చేస్తాను. నీ మీద ఒట్టు, నన్ను నమ్ము. అక్కడి నుండి నక్క వెళ్ళిపోయి ఒక పొద చాటున దాక్కుంది.
నక్క మాటలను విని జింక ఎంతో కుంగిపోయింది. ఇంతకాలం దీన్ని నమ్మినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. సాయంత్రం కావచ్చింది, అయినా జింక ఇంటికి రాలేదు. జింకకు ఏదైనా అపాయం జరిగిందేమోనని కాకి ఆందోళన చెందింది. వెంటనే జింకను వెతుక్కుంటూ పొలం దగ్గరికి వచ్చి జింకను చూసింది. అయ్యో మిత్రమా, ఏమిటిది? ఎలా జరిగింది? ఏం చెప్పను మిత్రమా, నీ మాటలు పెడచెవిన పెట్టినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. ఆ నక్క మాటలు విన్నందుకు నాకు శిక్ష పడింది. మరి నక్క ఎక్కడా? రైతు నన్ను చంపితే తినవచ్చునని ఇక్కడెక్కడో నక్కి ఉండి ఉంటుంది. అదే సమయంలో దుడ్డుకర్రతో వస్తున్న రైతును కాకి చూసింది. మిత్రమా, అదిగో రైతు నిన్ను చంపడానికి వస్తున్నాడు. నాకు ఒక ఉపాయంతో వస్తుంది. నీవు ఊపిరి బిగబట్టి కడుపు ఉబ్బిచ్చి కాళ్ళు తన్ని పెట్టి చచ్చినట్టు నటించు. నేను నీ వీపు మీద కూర్చొని కనులు పొడుస్తున్నట్టుగా నటిస్తాను. సమయం చూసి నేను కూత పెట్టగానే లేచి పారిపో. లేడీ చచ్చినట్టుందే, దీని రోగం తిరిగింది, లేకపోతే నా పంటను నాశనం చేస్తుందా? రైతు జింక చచ్చిందనుకొని వల తప్పించాడు. వెంటనే కాకి అరిచింది. ఆ అరుపు విని జింక లేచిందే పరగని, అరేరేరే, దీని తెలివి మండిపోను. ఈ మాయ జింక నన్ను మోసం చేసింది. మళ్ళీ దొరక్కపోదా దాని సంగతి చూస్తాను. అబ్బా, జింకను చంపి దాని మాంసం తినాలనుకుంటే నాకు చావు మూడింది. చెడుపకురా చెడేవు అని పెద్దలు ఊరికే అన్నారా? విను లఘుపతి నాకమ్మా, దీనివల్ల తెలిసినది ఏమిటి? పరులకు హాని కలిగించాలనుకుంటే తామే చెడిపోతారు. ఇన్ని మాటలెందుకు? నీతో స్నేహం కోరి వచ్చిన నన్ను కీడుగా తెలపకు. నిన్ను తిన్నంత మాత్రాన నా కడుపు నిండుతుందా? నా మాట మన్నించు. నువ్వు చిత్రగ్రీవంతో స్నేహం చేసినట్టే నాతోనూ స్నేహం చేయి. నీవు అలా చేసేంత వరకు నిన్ను విడిచిపెట్టను. నీ వంటి సజ్జనుడి సాంగత్యం పొందలేని నా జన్మ ఎందుకు? నీవు నా శత్రుపక్షం దానివి. బుద్ధిమంతుడైన వాడు శత్రువును దరిచేరనివాడు. శత్రువు ఎంత మంచివాడైనా అతనితో స్నేహం తగదు. నీటి మీద బండి, నేల మీద నావ నడవలేవు కదా, కనుక మనకు స్నేహం కుదరదు. నీ దారిన నువ్వు వెళ్ళు. హిరణ్యక, నీవన్నట్లు నేను నీ శత్రుపక్షం దాన్ని, కానీ నీ మంచితనాన్ని మెచ్చి నీ స్నేహం ఆశించి వచ్చాను. నా కోరిక మన్నించి తీర్చకపోతే నీ ముందే నా ప్రాణం వదులుతాను. సరే, నీ పట్టుదలను చూసి సంతోషిస్తూ నీ స్నేహాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఇక నుండి మనమిద్దరం స్నేహితులం. మిత్రమా, నాకు ఇక్కడ ఆహారం దొరకటం లేదు. ఈ వనం విడిచి వేరే చోటికి పోదామనుకుంటున్నాను. కాకి బావా, నన్ను విడిచిపోతావా? అయినా స్థానం మారిన వారు రాణించరని నీకు మాత్రం తెలియదా? కనుక ఈ ఆలోచన మానుకో. మిత్రమా, నీవు చెప్పింది సరైనది కాదు. ఏనుగులు, సింహాలు, సత్పురుషులు తమ స్థానం విడిచిపెట్టలేక వినాశనమైపోతారు. కావున దండకారణ్యంలోని సరోవరంలో నాకు మిత్రుడైన తాబేలుంది. అది ధర్మగుణం కలది. అక్కడికి వెళ్తాను. నేస్తమా, నీకు దూరమై నేను ఉండలేను. మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా ఇద్దరం కలిసే అనుభవిద్దాం. సరే మిత్రమా, నీకు సమ్మతమైతే నాకు సమ్మతమే. ఇద్దరం కలిసే వెళ్దాం. కాకి ఎలుక సరోవరానికి చేరగానే మందరుడనే తాబేలు పైకి వచ్చి కాకిని చూసి, ఆహా, ఏమి నా భాగ్యం! ఎంత కాలానికి నేను చూశాను మిత్రమా. నీ రాక నాకెంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. అప్పుడే కాకి హిరణ్యకునికి మందారునకు పరిచయం చేసింది. హిరణ్యకుని గురించి మరికొన్ని వివరాలు అడిగింది తాబేలు.
మిత్రమా హిరణ్యక, దేశంలో ఇన్ని పట్టణాలుండగా ఈ అరణ్యంలో నీవు నివసించడం విటూరంగా ఉంది. నిజమే మిత్రమా, మొదట నేను పట్టణంలో నివసించాను. మొదట్లో సుఖంగానే ఉండేది, ఆ తర్వాత బ్రతుకు భారం అయిపోయింది. అందుకే మనుషులు తిరగని ఈ అడవికి వచ్చాను. అందుకు కారణమైన కథ చెప్తాను, విను. నేను చంద్రావతి అను పట్టణంలో నివసించేవాడిని. అక్కడ ఇద్దరు సన్యాసులు నివసించేవారు. వారు నివసించే ఆశ్రమంలోనే నేను నివసించేవాడిని. అందులో చూడకర్ణుడు అనే సన్యాసి తాను తినగా మిగిలిన ఆహారం ఆ సమయంలోనే నేను చిలక్కొయ్య మీదకి ఎగిరి ఆ ఆహార పదార్థాలన్నీ తింటుండేవాడిని. చూడాకరుణ, ఇంటి పై పెంకులను చూసుకుంటూ కొడుతున్నావేమిటయ్యా? అదేం లేదు స్వామి, రోజు ఒక ఎలక ఈ చిలక్కొయ్య మీద ఎగిరి ఆహార పదార్థాలను తింటూ నాకు ఉపద్రవంలా తయారైంది. అల్పజీవి అయిన ఎలుకకు ఇంత శక్తి ఎలా వచ్చింది? దీనికి కారణం ఏదో ఉండాలి. కారణం లేకుండా ఏ కార్యము జరగదు కదా. దీనికి ఒక కథ చెప్తాను, విను. ఒకానొక గ్రామంలో నేను ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యను చూసి, రేపు అమావాస్య, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇంట్లో నువ్వులు బియ్యం తప్ప మరేవీ లేవు. మగవారు తెస్తే కదా ఇంట్లో ఆడవాళ్ళు చేసేది. పేదవాళ్లమైన మనము ఉన్నంతలో గడుపుకోవాలి గాని లేని వాటి కోసం ఆశపడకూడదు. బియ్యం ఉండనే ఉన్నాయిగా, ఇక నువ్వులు బాగు చేసి ఏదైనా చెయ్యి. సర్లే అండి, అలాగే ఏదో ఒకటి చేస్తాను. చేయక చేస్తానా? ఆ బ్రాహ్మణుని భార్య నువ్వులు దంచి పప్పు చేసి వాకిట్లో ఆరబోసింది. ఇంతలో ఒక కోడి కాళ్లతో ఆ నువ్వుల్ని చిమ్మి తినసాగింది. ఆ విషయం భర్తకు చెప్పగా అతను, అయ్యయ్యో, ఇదేం కర్మే, కరువులో వాంతి అన్నట్లు ఇంత పనైంది. ఇవి బ్రాహ్మణ భోజనానికి పనికిరావు కదే. ఒక పని చెయ్యి, వీటిని తీసుకుపోయి మంచి మాటలతో ఎవరికైనా ఇచ్చి కొత్తవి తీసుకురా. అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య పక్కింట్లో ఉన్న అమాయకురాలి వద్దకు వెళ్ళి, వదినా, ఈ నువ్వులు తీసుకొని కొత్త నువ్వులు ఇస్తావా? అయ్యో, దానికేం భాగ్యం వదినా. నువ్వు కష్టపడి దంచి బాగు చేసిన పప్పు తీసుకొని కొత్త నువ్వులు ఇస్తాలే. ఎంత పని చేశావే! నీ అంత వెర్రి బాగుల్ది ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎవరైనా కష్టపడి బాగు చేసిన నువ్వులు ఇచ్చి కొత్తవి తీసుకుంటారా? ఇందుకు ఏదో కారణమై ఉంటుంది. అందుకని వారిది వారికి ఇచ్చి మనవి మనకు తీసుకురా, వెళ్ళు. వదినా, మీ దంచిన నువ్వులు మీరు తీసుకుని మావి మాకు ఇవ్వండి. కాస్త అవసరపడ్డాయి, ఏమీ అనుకోకు. కథ చెప్పిన వీణాకర్ణుడు, దంచిన నువ్వులిచ్చి కొత్తవి తెచ్చుకోవడానికి కారణం ఉన్నట్టే ఎలుక ఇంత ధైర్యంగా ఉండడానికి కారణం కూడా ఉండి ఉంటుంది. అవును, నీ మాట నిజమే కావచ్చు. ఎలక ఇక్కడ పెద్ద కన్నం తవ్వి మిగతా ఎలకలతో ఇక్కడ ఉంటుంది. మనం ఈ కన్నాన్ని తవ్వి చూద్దామా? హా, ఈ పని ఎప్పుడో చేయాల్సి ఉంటుంది. అయినదేమో అయింది. 2 గుణపాలు తీసుకురా. ఆ తర్వాత కన్నం తవ్వసాగారు. వారికి భయపడి మిగతాలకలన్నీ పారిపోయాయి. నేను మూలకు దాక్కొని చూడసాగాను. వాళ్ళు కలుగును తవ్వి మేము దాచుకున్న దాంతో దోచుకున్నారు. సంపద పోగొట్టుకొని ఎలుక పేదదైపోయింది. నిజమే, పేదకు నిరంతరము దుఃఖమే కదా. దుఃఖం వల్ల బుద్ధిహీనత కలుగుతుంది. దానివల్ల అన్ని పనులు ఎండాకాలపు నదిలోని నీటిలా అడగంటిపోతాయి. అవమానంతో సంపద కోల్పోయి పేదదాన్నయ్యాను. అడుక్కు తినడం, దొంగతనం నీచమైన పనులు కనుక ఇక అక్కడ ఉండడం తగదని అడవికి పోయి జీవించటం మేలని అనుకుంటుండగా చూడాకర్ణుడు చూశాడు. ఓసి దొంగ మొహమా, ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ కర్ర విసిరాడు. ఆ దెబ్బకు నేను చావవలసిన దాన్ని.
కానీ ఎలాగాలో తప్పించుకున్నాను. ఆ తర్వాత నాకు ఎక్కడ ఉండబుద్ధి కాలే. గౌరవం పోయి అవమానం పొందిన చోట ఉండకూడదని పెద్దలంటారు. పట్టణంలో ఉండి పలు కష్టాలు పడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికే కన్నా అడవిలో కాయలు పళ్ళు తిని నీళ్లు త్రాగడం విన్నా. బండ కింద కప్పలకే ఆహారం దొరికినప్పుడు నేను బ్రతకలేనా అనుకొని అడవికి వచ్చి నివసిస్తున్నాను. మిత్రమా, నువ్వు అవసరానికి మించి సంపాదించావు, దాచిపెట్టావు, దాన ధర్మాలు చేయలేదు. నీ లోభగుణం వల్లనే నీ సంపద లోకుల పాలైంది. చివరకు నీకు దుఃఖం మిగిలింది. ఈ పిసినారితనం వల్లే ప్రాణం పోగొట్టుకున్న ఒక నక్క కథ చెప్తాను విను. కళ్యాణ కటకం అనే పట్టణంలో భైరవుడనే వేటగాడున్నాడు. వాడు ఒకరోజు విల్లు బాణాలు పెట్టుకుని కుచ్చులు భుజాన వేసుకొని వేటకు బయలుదేరాడు. అక్కడ ఒక చెట్టు చాటున మాటు వేశాడు. ఇంతలో ఒక బలిసిన లేడీ ఆ దారిన వచ్చింది. భైరవుడు దాన్ని గురి చూసి బాణంతో కొట్టాడు. ఆ లేడీ విలవిలా తన్నుకుని చచ్చింది. దాన్ని భుజాన వేసుకొని వస్తుండగా కొండలాంటి నల్లని అడవి పంది ఎదురైంది. ఆహా, ఈ రోజు నా అదృష్టం బాగుంది. ఈ పందిని అస్సలు వదలకూడదు. ఆ బాణం దెబ్బకు పంది పట్టరాని కోపంతో వేటగానిపైకి ఉరికి కుమ్మింది. దానితో వేటగాడు మరణించాడు. వాళ్ళ పెనుగులాటలో వాళ్ళ కాళ్ళ కింద ఒక పాము చచ్చింది. ఆ సమయంలో దీర్ఘరావం అనే నక్క అటుగా వచ్చి అక్కడ పడి ఉన్న లేడీ, పంది, మనిషి, పాములను చూసి, ఆహాహాహా, నేడెంతటి సుదినం! నాకు 3 మాసాల వరకు సరిపడే ఆహారం దొరికింది. వేటగాడి మాంసం 1 నెల, పంది మాంసం 1 నెల, లేడి మాంసం ఇంకొక నెల సరిపోతుంది. ఈ పాము వింటి నారి ఈ రోజుకు సరిపోతుంది అని ఆ వింటి నారని కొరికింది. ఎక్కుపెట్టి ఉన్న విల్లు నారి తెగగానే అమ్ము దాని రొమ్ములో నాటుకుంది. దీంతో నక్క విలవిలాడుతూ అక్కడికక్కడే మరణించింది. చూసావా మిత్రమా, ఇతరులకు పెట్టి తాను తినదే సొమ్ము. కూడబెట్టిన సొమ్ము చచ్చాక వెంటరాదు కదా. రాని దానికోసం ఎదురు చూడటం, పోయిన దానికోసం ఏడవటం బుద్ధిమంతులకు తగదు. కలిమిలేములు కావటి కుండలు. కష్టం వచ్చినప్పుడు ఏడవడం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం తగదు. నీకు సకల ధర్మాలు తెలుసు. నాకు లఘుపతనకము ఎలాంటి స్నేహితుడో నీవు అలాంటి స్నేహితుడే. మనం ముగ్గురం ఇక్కడే దొరికిన దాంతో తృప్తిగా జీవిద్దాం. మందారా, అమృతం లాంటి మాటలు చెప్పి నా మనసులోని బాధను, తాపాన్ని చల్లార్చావు. మిత్రలాభం ఎంత గొప్ప సంపదో తెలిపావు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆ రోజు నుండి వనంలో కాకి, ఎలుక, తాబేలు ముగ్గురు ఎంతో స్నేహంగా గడపసాగాయి. ఒకరోజు మిత్రులు ముగ్గురు చెరువు గట్టున కూర్చొని ముచ్చట చెప్పుకుంటుండగా వేటగాడి బారి నుండి తప్పించుకొని ఒక లేడీ అటుగా రివ్వున వచ్చింది. ఏదో అలజడి వినిపిస్తుంది, త్వరగా పరిగెత్తండి. పంచతంత్ర ఒకరోజు మిత్రులు ముగ్గురు చెరువు గట్టున కూర్చొని ముచ్చట చెప్పుకుంటుండగా వేటగాడి బారి నుండి తప్పించుకొని
ఒక లేడీ అటుగా రివ్వున వచ్చింది. ఏదో అలజడి వినిపిస్తుంది, త్వరగా పరిగెత్తండి. అది చూసి తాబేలు నీళ్లలోకి జారిపోయింది. ఎలుక కలుగులోకి పోయింది. కాకి పైకెగిరి చెట్టుపైన చేరింది. కొంతసేపటికి కాకి నలువైపులా చూసి మందరుడు హిరణ్యకుడు బయటికి వచ్చి లఘుపతనకుని కలుసుకున్నారు. లేడీ మాత్రం భయంగా బెదురు చూపులతో అక్కడే నిలబడిపోయింది. అప్పుడు తాబేలు భయంతో ఉన్న లేడీని చూసి జాలిపడింది. ఓయి, నీవెవరు? ఎందుకిలా పారిపోయి వచ్చావు? అయ్యా, నా పేరు చిత్రగ్రీవుడు. నన్ను తరుముతున్న వేటగాడి నుండి తప్పించుకొని ఇటుగా వచ్చాను. మిమ్మల్ని నేను శరణు కోరుతున్నాను. దానాలు యజ్ఞాలు ఏవీ కూడా శరణాగత రక్షణకు సాటిరావు. శరణు కోరిన వారిని పట్టించుకోకపోవడం కన్నా పాపం మరొకటి ఉండదు. మీరు ధర్మ విచక్షణ జ్ఞానులు. అందుచేత ధర్మాన్ని గురించి మీకు చెప్తున్నందుకు క్షమించండి, నన్ను రక్షించండి. భయపడకు చిత్రగ్రీవ, దాని గురించి ఇంతగా చెప్పాలా? నేటి నుంచి నీవు కూడా మా స్నేహితుడివే. ఒకరోజు మేతకు వెళ్ళిన లేడీ తిరిగి రాలేదు. అప్పుడు తాబేలు కాకిని ఎలుకను చూసి, మిత్రులారా, చిత్రగ్రీవుడు ఇంతవరకు రాలేదు. ఏదైనా ఆపదలో చిక్కుకున్నాడేమో, వెళ్ళి వెతకండి. నేను నీటిలో ప్రయాణించినంత వేగంగా నేల మీద ప్రయాణించలేను. భయపడకు మిత్రమా, నేను వెళ్ళి తక్షణమే లేడీ జాడ కనుక్కుంటాను. మీరు ఇక్కడే ఉండండి. కాకి లేడీని వెతుకుతూ తిరుగుతుండగా ఒకచోట వలలో చిక్కుకొని లేడీ కనిపించింది. వెంటనే కాకి రివ్వున లేడీ ముందు వాలింది. మిత్రమా, పరులకు కీడు తలపెట్టని నీలాంటి మంచివాడికి ఈ కష్టం ఎలా కలిగింది? ఏం చెప్పమంటావు మిత్రమా, నా కర్మ ఇలా కాలింది. నేస్తమా, జరిగిన దానికి చింతించటం గత జల సేతు బంధనం లాంటిది. ఈ ప్రమాదం నుండి తప్పించుకునే మార్గం ఆలోచించడం మంచిది. అప్పుడు లేడీ కాస్త ఆలోచించింది. నీవు పోయి హిరణ్యకుని తీసుకునిరా. అతను ఈ వలతాళ్లను కొరికివేసి నన్ను కాపాడగలడు. వేటగాడు రాకముందే ఈ పని జరిగిపోవాలి. వెంటనే నీవు వెళ్ళు, లేకపోతే నేటితో నా బ్రతుకు ముగిసిపోతుంది. సరే మిత్రమా, అధైర్యపడకు. నేను వెళ్ళి హిరణ్యకుని తోలుకొని వస్తా. కాకి వెంటనే బయలుదేరి జరిగిన విషయం మిత్రులతో చెప్పింది. చిత్రాంగుడికి కలిగిన కష్టానికి ఎంతో చింతించారు. వేటగాడు రాకముందే అక్కడికి చేరుకోవాలి, అది ఎలాగా అని హిరణ్యకుడు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో కాకి, మిత్రమా, ఈ విషయం గురించి బాధపడకు. నీవు నా వీపు మీద కూర్చో, క్షణాల్లో అక్కడికి చేరుస్తాను. అప్పుడు ఎలుక కాకి వీపుపై ఎక్కి కూర్చుంది. వెంటనే కాకి అమిత వేగంతో ప్రయాణించింది. లేడీ వద్దకు చేరింది. వెంటనే ఎలుక గబగబా తాళ్లను కొరికివేసింది. వల నుండి బయటపడినందుకు లేడీ సంతోషిస్తూ కాకిని ఎలుకని ఎంతో పొగిడింది. తమ కోసం ఎదురు చూస్తున్న మిత్రులను కలుసుకునేందుకు బయలుదేరారు. చిత్రాంగా, నీవు ఇంత తెలివైన వాడివి, బుద్ధిమంతుడివి అయి ఉండి ఈ ఉచ్చులో ఎలా చిక్కావు? ఎంత మంచివారైనా బుద్ధివంతులైనా సుఖమైన దుఃఖమైన కాలాన్ని బట్టి అనుభవించాలి తప్పదు. ప్రాణులకు సుఖదుఖాలు సహజమైనవి. నా రోజులు బాగలేకనే ఇలాంటి ప్రమాదాలకు చిక్కుకున్నాను. ఆ కథ చెప్తాను, వినండి.
నాకప్పుడు 6 నెలల వయసు అనుకుంటాను. పోటీలేళ్లతో ఆడుకుంటాను. అప్పుడు వేటగాడు ఉచ్చు పన్ని పొదల చాటున దాక్కున్నాడు. నేను పిల్ల చేష్టలుగా ఎగురుతూ ఆ పచ్చిక చూసి తిందామని ఆశతో వెళ్ళాను. పచ్చిక తినే లోపల వలలో చిక్కుకున్నాను. ఎంతో భయపడ్డాను. మిత్రులారా, నన్ను కాపాడండి, కాపాడండి అని అరిచాను. కానీ అవి కూడా పారిపోయాయి. నాకెవరూ సహాయపడలేదు. నా తోటివారిని విడిచి వచ్చినందుకు నాకు తగిన శిక్ష పడింది అనుకున్నాను. ఆ తర్వాత వేటగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడిని చూసి భయంతో వణికిపోయాను. వాడు నన్ను ఏమాత్రం బాధించలేదు. నా మెడకు ఒక తాడు కట్టి భుజం మీద ఎత్తుకొని ఆ దేశాన్ని పాలించే రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. మహారాజా, మీకు ఒక అందమైన లేడిపిల్లను కానుకగా తెచ్చాను ప్రభు. ఆహా, చాలా అందంగా ఉంది. బహముచ్చటగైన కానుకరా. ఇదిగో తీసుకో ఈ బంగారు నాణాలు. ఎవరక్కడ? సేవకులారా, ఈ లేడుని తీసుకుపోయి దీనికి చక్కని కుటీరాన్ని నిర్మించండి. వీళ్లకు మంచి ఆహారం పెట్టండి. క్రమంగా నేను సేవకులకు మచ్చికయ్యాను. నా మెడలో బంగారు గజ్జలు వేసి తాడు తీసేశారు. ఇక స్వేచ్ఛగా తోపులో తిరుగుతూ లేత చిగుళ్ళు తింటూ కొలను నీరు తాగుతూ చెట్ల నీడలో పడుకుని సాయంత్రానికి కుటీరానికి చేరుకునేదాన్ని. ఒకరోజు నాకు పట్నం చూడాలనిపించింది. కోట దాటి వీధిలో పడ్డాను. బంగారు గజ్జల సవడి విని నన్ను చూసి కొందరు పిల్లలు అల్లరి చేస్తూ నా వెంట పరిగెత్తారు. నేను భయపడి చెంగున అంతఃపురం తోటలోకి వెళ్ళాను. అక్కడ కాపలా భటులు నన్ను పట్టుకుని మహారాజు పడక గది స్తంభానికి కట్టారు. ఆ రాత్రి ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరిశాయి. చెవులు చిల్లులు పడేలా ఉరుములు, కుండపోత వర్షం పడింది. ఆ వర్షాన్ని చూసి నన్ను నేను మర్చిపోయి మానవ భాషలో మాట్లాడాను. నా చిన్నప్పుడు ఇలాంటి వర్షంలో చల్లని గాలులు చెంగున దూకుతూ నా స్నేహితులతో ఆనందించేదాన్ని. ఇప్పుడు అలాంటి రోజులు కావు కదా అని అన్నాను. అప్పుడే ఆ మాటలు ఇక్కడ ఎవరు లేరే? ఈ మాటలు లేడీ మాట్లాడిన మాటలేనా? ఆశ్చర్యంగా ఉంది. మర్నాడు సభలో జ్యోతిష్కునితో, పండిత్యవర్య, మా కోటలో నా పెంపుడు లేడి రాత్రి మానవ భాషలో మాట్లాడింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మహారాజా, మాట్లాడ జింక కోటలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు. దీన్ని వెంటనే అడవిలో వదిలేయండి. ఎవరక్కడ? ఈ లేడీని వెంటనే అడవిలో వదిలిరండి. పట్టులు వెంటనే నన్ను అడవిలో వదిలి వెళ్ళిపోయారు. నేను అడవిలో తిరుగుతున్న సమయంలో ఒక వేటగాడు నా వెంట పడ్డాడు. అదృష్టవశాత్తు వాడి బారి నుండి తప్పించుకొని మీ కంట పడ్డాను. మీ సాయం వల్ల బ్రతికి బయటపడ్డాను. నా బ్రతుకంతా కష్టాలతోనే గడిచింది. ముందు ఎన్ని కష్టాలు పడాలో ఏమో. మన కోసం మందరుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనం కనపడితే కానీ అతనికి మనసు కుదుట పడదు. ఎంతకు రాకపోయేసరికి మందరుడు ఎదురు వెళ్ళాడు. మిత్రులను చూసి చాలా సంతోషించాడు. మిత్రమా, కాస్త అటు ఇటుగానే మేము వచ్చేవాళ్ళం కదా. ఇంత గాబరా పడవలసిందే ఉన్నది. ఆపద వస్తే మేమంతా ఎలాగైనా తప్పించుకోగలం. కానీ నీవు ప్రమాదంలో పడతావు కదా. అలా అయితే ముందుగా మీలో ఎవరో ఒకరు వర్తమానం పంపాలి కదా.
అలా జరగనందుకు మీకేదైనా ఆపద వాటిల్లిందేమోనని భయంతో మీకు ఎదురు వచ్చాను. ఇలా వారు మాట్లాడుతూ వెళ్తుండగా పారిపోయిన లేడీని వెతుక్కుంటూ వేటగాడు రావడం చూసి కాకి అదిరిపడ్డింది. అయ్యయ్యో, కొంప మునిగింది. మన వెనుక వేటగాడు వస్తున్నాడు. పారిపోదాం పదండి. కాకి చెట్టెక్కింది, ఎలుక కన్నంలో దూరింది, లేడీ పరుగు తీసింది. కానీ నెమ్మదిగానే నడిచే తాబేలు మాత్రం వేటగాడికి చిక్కిపోయింది. ఆహాహా, లేడీ తప్పించుకొని పోయినా ఈ తాబేలు దక్కింది. తాబేలును వేటగాడు కర్రకు కట్టుకొని భుజాన వేసుకొని పోతున్నాడు. కాకి, ఎలుక, లేడీ ఒక చోటికి చేరి అమ్మయ్యా, ఒక గండం గడిచింది అనుకుంటే ఇంతలో మరో కష్టం వచ్చి పడాలా. ఏదైనా ఒక ఉపాయం ఆలోచించి మందారకుని ఎలాగైనా తప్పించాలి. నాకు ఉపాయం దొరికింది. ఏమిటది చెప్పు మిత్రమా. చిత్రాంగద, నీవు వేటగాడి కంటపడకుండా పోయి కోనేరు వద్ద చచ్చినట్టు పడిండు. కాకి నిన్ను పొడుస్తూ నీపై కూర్చుంటుంది. వేటగాడు నువ్వు చచ్చావనుకొని నిన్ను పట్టుకోవడానికి భుజం మీదున్న కర్రను కింద పెడతాడు. నేను వచ్చి తాళ్లను కొరికితాను. కోనేటి వద్ద చచ్చినట్టు పడి ఉన్న లేడీని పట్టుకోవడానికి వేటగాడు మందారకుని కట్టి ఉన్న కర్రను కింద పెట్టి వెళ్ళాడు. ఆ సమయంలో ఎలుక వెళ్ళి తాబేలు తాళ్లను కొరికింది. మందారక, నీవు వెంటనే నీళ్లలోకి జారుకో. తాబేలు నీళ్లలోకి వెళ్ళిపోయింది. ఎలుక కన్నంలోకి దూరింది. కాకి వేటగాడు దగ్గరికి వస్తుండగా కావు కావుమంటూ అరిచి పారిపోయింది. ఆ అరుపులకు లేడీ లేచి పరుగు తీసింది. ఆ దృశ్యాన్ని చూసి వేటగాడు నిర్ఘంతపోయాడు. ఏమి చేయలేక విల్లు కర్రను భుజాన వేసుకొని ఇంటి ముఖం పట్టాడు. పిమ్మట నలుగురు మిత్రులు ఎంతో స్నేహంగా సంతోషంగా కష్టాలను నష్టాలను సమంగా పంచుకొని ఉండసాగారు. చెడు స్నేహం అనేది ఎంత సులువుగా లభిస్తుందో అంత సులువుగానే పోతుంది. కానీ మంచి స్నేహం అంత సులభంగా లభించదు. మంచి స్నేహం సంపాదించడం కష్టం, అయినా అది ఏనాడు చెడిపోదు. రాకుమారులారా, మంచి మిత్రులను సంపాదించుకొని జీవితాంతం ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకొని స్నేహితుల్లా ఉండిపోండి. అలాగే గురువర్య. విద్యాభివృద్ధిరస్తు.